అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం మనము చూడగలిగితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం మనము చూడగలిగితే, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఎవరు ధన్యులు అన్నాడు? హృదయ శుద్ధి కలవారు ధన్యులు. ఎందుకు వారు ధన్యులు అంటున్నాడంటే, వారు దేవునిని చూచెదరు. దేవుడు మన యొక్క హృదయాన్ని చూస్తాడండి. దేవుడు మన యొక్క హృదయాన్ని చూస్తాడు, హృదయ శుద్ధి చూస్తాడు. నీ హృదయం ఎలా ఉన్నది, నీ ఆలోచన ఎలా ఉన్నది, నీ తలంపులు ఎలా ఉన్నవి అనేది దేవుడు మనిషి యొక్క గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము నరుని పైవేషము చూడడు అన్న మాట ఉంటుంది చూడండి. 2:21 దేవుడు నరుని పైవేషమును పైరూపమును చూడడు అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చివరి మాట. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో చివరి మాట, దేవుడు నరుని వేషమును చూడడు. దేవుడు నరుని వేషమును చూడడు. సమూయేలు గారు రాజును చేయటానికి వస్తాడు యెష్షయి గారింటికి. యెష్షయి గారింటికి సమూయేలు గారు దావీదును రాజును చేయటానికి వస్తాడు. వస్తే అక్కడ యెష్షయి గారి కుమారుడైనటువంటి పెద్ద కుమారుడు సమూయేలు గారికి ఎదురు పడతాడు. అతడు గొప్ప అందగాడు, ఎత్తైనవాడు, మంచి రూపం కలిగినవాడు. అంటే మొదటి రాజు సౌలు చాలా అందగాడు, ఎత్తైనవాడు, మంచి రూపం గలవాడు. సమూయేలు 2వ రాజుగా అభిషేకించడానికి యెష్షయి ఇంటికి సమూయేలు నువ్వు వెళ్ళు అన్నాడు. సమూయేలు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రాజుగా అభిషేకించడానికి మొదటి కుమారుడు అభినాదాబు వస్తే ఇతడే రాజు అనుకొని అతన్ని అభిషేకించబోతాడు ఏలియాబు. ఏమండి ఆ వచనం తీయగలిగి ఆ వచనం ఏంటి? సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం మనం చూడగలిగితే దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చదవాలి. ఇప్పుడు ఏంటంటే, దేవుడు మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టడు అన్న మాట ఉంటుంది క్రింద. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు. వచనం 7వ వచనం 12వ అధ్యాయము 16వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. అయితే యెహోవా అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు లక్ష్య పెట్టే వాటిని, ఎత్తు, రూపము, పైవేషము దేవుడు చూడడు. దేవుడు ఏం చూస్తా అన్నాడు? హృదయాన్ని చూస్తాడు. అందుకే అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యుడు. మనిషి కూర్చున్నటువంటి ప్రతి ఆలోచన, ప్రతి హృదయాన్ని ఆయన పరిశీలిస్తాడు. మనిషి యొక్క హృదయాన్ని దేవుడు పరిశీలిస్తాడండి. ఎవరి హృదయం ఎటువంటిది అని, ఎవరి హృదయము ఎటువంటిది అని దేవుడు పరిశీలిస్తాడు. హృదయములను పరిశీలించు దేవా అంటాడు పేతురు గారు. శిష్యులు 12వ శిష్యులైనటువంటి యోధ తప్పిపోతాడు. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయంలో యోధ తప్పిపోయిన తర్వాత ఆ యోధ తప్పిపోయినటువంటి ఆయన ప్లేస్కి ఇంకోళ్ళని ఎంపిక చేయాలి. 12వ ప్లేస్కి ఎంపిక చేయాలి. కూర్చోండి, మౌనంగా కూర్చోండి. ఎంపిక చేయాలి. ఎంపిక చేయాలి కాబట్టి ఇద్దరు వస్తారు. ఎవరు? మత్తీయ,
యోసేపు వాళ్ళేనా? ఇద్దరు ఎంపిక చేయబడ్డ అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం. మత్తయ్య యేసేపు ఇద్దరు వస్తారు. యేసేపు మత్తయ్య అయిన తియ అంటే వీళ్ళిద్దరూ ఎంపిక చేయబడతారు. ఈ ఇద్దరు ఎంపిక చేయబడిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి పేతురు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆ వచనం చదవండి. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము, నాకు వచనం చెప్పాలి. మొదటి అధ్యాయము 1:23. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 23వ వచనమా? అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. అంటే నీ హృదయము ఎలా ఉంటుందో, నా హృదయము ఎలా ఉంటుందో, ఈ లోకములో ఉన్న ప్రతి మనిషి యొక్క హృదయము ఎలా ఉంటుందో దేవునికి తెలుసు. అందుకే అన్నాడు అందరి హృదయములను ఎరిగిన దేవా. అంటే హృదయం దేవుడికి కావాలి, హృదయము కావాలి. కానీ హృదయాన్ని ఇస్తున్నావా దేవుడికి? మార్క్స్ వార్త 7వ అధ్యాయము 6-7 వచనాలు. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 6-7 వచనాలు. ఈ ప్రజలు ఈ రోజున సమాజంలో భక్తుల శాతం బాగా పెరిగిపోతుంది. చాలా మంది భక్తులు ఉన్నారు, చాలా చర్చిలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి, చాలా మంది భక్తులు ఉన్నారు. చాలా మరి ఈ సంఘాలు కాకుండా కూడా మరి మనం ఇంకా ఎక్కడికో వెళ్తాం, మంచిదే, ఎక్కడికన్నా వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా కానీ జ్ఞానం నేర్చుకుంటూ వాక్య ప్రకారం ఉండాలి. వాక్య ప్రకారం నువ్వు ఎక్కడ ఉండకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఉపయోగం లేదు. నువ్వు హైదరాబాద్ వెళ్ళినా ఉపయోగం లేదు, ఏ అమెరికా వెళ్ళినా కానీ ఉపయోగం లేదు. ప్రార్థనకి ముందు నీ హృదయం బాగుండాలి, నీ హృదయ శుద్ధి బాగుండాలి, నీ హృదయ శుద్ధి బాగుండాలి. హృదయ శుద్ధి బాగుంటున్నా నువ్వు ఎంత భక్తి జీవితం నువ్వు కొనసాగించినా అదంతా వ్యర్థమే. ఏమన్నాడు దేవుడు? అన్నాడు దేవుడు హృదయాలు తెలుసు కదండి. దేవుడికి అందరి హృదయాలు తెలుసు కదా. ఆయన అంటున్నాడు, ఏమన్నాడు? 7వ అధ్యాయం 6వ వచనంలో మార్క్స్ వార్త, ఈ మనుషులు పెదవులతో నన్ను ఘనపరచుదురు, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. హృదయాలను పరిశీలించు దేవా అన్నాడు పేతురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు అన్నాడు దేవుడు. కానీ మనుషులు ఎలా ఉన్నారు? మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఆరాధన జరుగుతుంది కానీ అది ఏం ఆరాధన అన్నాడు? వ్యర్థమైన ఆరాధన. ఆరాధన చాలా జరుగుతున్నాయి, గొప్పగా సంఘాలు ఎరిసినాయి, ఆరాధన చాలా గొప్పగా జరుగుతున్నాయి. కానీ హృదయాన్ని ఇచ్చేటటువంటి వారు, హృదయ శుద్ధిగా దేవుణ్ణి ఆరాధించేవారు చాలా కొద్ది మంది మనకి కనబడుతున్నారు. ఆచారాలు మాత్రం గొప్పగా ఉన్నాయి. వీళ్ళు మనుషులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములుగా బోధించుచు, దేవునిపదేశముగా ఏమున్నాయి అంటే ఆచారాలు ఉన్నాయి. ఇంకొకసారి చెబుతా, మీరు మౌనంగా కూర్చోండి. మౌనంగా కూర్చోండి. ఈసారి నేను కర్ర తీసుకుంటా. ఆడుకోవడానికి అయితే బయటికి వెళ్ళి ఆడుకోండి. బయటికి వెళ్ళి దూరంగా వెళ్ళి ఆడుకోండి. దేవుని మాటలు వినటానికి వస్తే కూర్చోండి. అది ఓకేనా? రైట్. ఆచారం. దేవుడు ఏమంటున్నాడు? నరుని పైవేషము చూడను అంటున్నాడు. హృదయాలన్నింటినీ ఆయన పరిశీలిస్తున్నాను అంటున్నాడు. దేవుని వాక్యం ఎంత లోతుకి వెళ్ళొద్దు తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనమా? దేవుని వాక్యము సజీవము గలదై రెండంచుల వాడి గల 4:12. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. దేవుని వాక్యము ఎంత లోతుకు వెళ్తుందో చూద్దాం. దేవుని యొక్క పరిశీలన ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించు మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. శోధన. హృదయం యొక్క తలంపులు ఆలోచనలను శోధించుచున్నది. ఆ మాట అండర్లైన్ చేయండి. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మీ ముగ్గురు వెళ్ళిపోండి. గెట్ అవుట్.